ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రి 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జరగనున్న వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికైన వారికి నెల 2న మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేటగిరీ 1, 2లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలను సిద్ధం చేసింది. అయితే భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించింది. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నెల 5న మంత్రివర్గ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని తాజాగా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. గత నెల 29, 30 తేదీలలో అన్ని జిల్లాల్లో పర్యటించిన మంత్రులు రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇల్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దత తదితర అంశాలపై చర్చించారు. ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ ఏర్పాట్లతో పాటు ఈ అంశాలపై జిల్లాల వారీగా అధికారులు తయారు చేసిన నివేదికలను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు. ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వివరించారు. దీనిపై కేబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు. రేషన్ కార్డులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై విజిలెన్స్ నివేదికలపై చర్చించినట్లు తెలిసింది.